ఫస్ట్ మీతో మొదలు పెట్టాలి. అసలు ఈ కథ ఎక్కడి నుంచి మొదలైంది, ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఈ రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? కథ కోసం అయితే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అండి. సో రెస్పాన్స్ అయితే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఆల్. అండ్ నాకు అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అవకాశం దొరకలేదు. కొంతమంది పేర్లు మర్చిపోయాను నేను. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఓకే, ముఖ్యంగా స్టార్టింగ్ విత్ మై రైటింగ్ డిపార్ట్మెంట్ శివ దేర్, ప్రశాంత్, అండ్ మై కెమెరామ్యాన్ నికేత్, వివేక్ సాగర్, మై ప్రొడక్షన్ డిజైనర్ లత, అండ్ ఎడిటర్ ప్రసన్న, కాస్ట్యూమ్స్ ప్రిన్సీ, and everybody who have contributed to this film. Thanks a lot for the whole crew. And కాస్ట్కి నేను చాలాసార్లు చెప్పాను. సో మీరందరూ కూడా పొగుడుతూనే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ లాట్. కమ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. వీ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. మీరు రైటర్స్ గురించి మాట్లాడారు కాబట్టి డైలాగ్స్ కూడా ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే, ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు విశ్వ. చాలా సీన్స్లో చాలా డైలాగ్స్ ఉన్నాయి. బట్ కొన్ని లైక్ ఎదగలేనప్పుడు కొంత తుంచాలి, అది కొడుకైనా కొమ్మైనా అనే డైలాగ్. అండ్ చెస్ ఆడేటప్పుడు ఆడుతూ వెళ్తే ఇంకా చాలా ఉంటుంది ముందు అని చెప్పి మదర్ చెప్పేటువంటి డైలాగ్స్, ఇవన్నీ కూడా నిజంగా మనసుకి హత్తుకుపోయాయి. అండ్ మీకు అండ్ ప్రశాంత్కి కూడా కంగ్రాచ్యులేషన్స్ ఫర్ రైటింగ్ వండర్ఫుల్ డైలాగ్స్. థ్యాంక్ యూ ప్రశాంత్ అన్న. నువ్వు ఎక్కడున్నా ఒకసారి కనిపించాలి. నువ్వు మా వినాయకుడివి. వినాయక చవితి రోజు కనిపించకపోతే ఎలాగా? ఎక్కడ ఉన్నట్టున్నారు మిస్టర్ విఘ్నేష్. ఏమో ఇక్కడ ఎక్కడ ఉండుంటారు. ఇంకొంచెం సేపట్లో వాళ్ళని పిలుద్దాం. తిరుపతి డైలెక్ట్ చాలా బాగుంది, చాలా చాలా బాగుందని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మొత్తం క్రెడిట్ అతనికే దక్కుతుంది. ఓకే, సో హీ హాస్ బీన్ దేర్ టీచర్. అడిగితే చెప్తుంది క్లాసెస్ కోసం తర్వాత ఎప్పుడైనా. 10th పాస్ అయిపోయారండి. ఇప్పుడు మీరు తక్కువ అంచనా వేయడానికి లేదు. ఫైనలీ ఎస్, సర్టిఫికేట్ ఏమైనా చూపిద్దామేమో ఈ మీట్లో అని కూడా అనుకున్నాను. బట్ నందకిషోర్ గారు, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో అండి ఇన్ ది ఇండస్ట్రీ. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫస్ట్ బ్లాక్ బస్టర్. అండ్ ఇప్పుడు విశ్వదేవ్ గారిని మాట్లాడవలసిన